వివరంగా చెప్తానులేరా, ఆస్తుల కోసమేగా. నువ్వు రారా అబ్బాయి. వస్తాను బాబాయ్, వస్తాను. విద్యని నీ దగ్గర నుంచి తీసుకెళ్లడమే కాదు, నిన్ను కూడా నీ కొడుకు దగ్గరికే పంపిస్తాను. ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలి. నా కోసం ఆయన సంతకాలు పెట్టడానికి వస్తారేమో. సుబ్బు నిధులు కూడా మారిపోయారు. మేమందరం కలిసిమెలిసి ఉండాలనుకున్నప్పుడు వీళ్ళ చేతులు ఇరుక్కుపోయాను. ఇప్పుడు మళ్ళీ అందరం కష్టాలు పాలయ్యాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇస్తారా? మిమ్మల్ని. ఎవరు గది బయట? నీళ్లు తీసుకురండి. ఏమమ్మా, నీళ్ళంటే ఇచ్చిరాపో. పరిగెత్తిందా పనిచేసిందా? అప్పుడే దప్పికెలా అవుతుంది? నీళ్లు కావాలి. వినపడుతుందా లేదా? వా, చంపుతుంది ఇది. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? నన్ను కాపాడండి అని అరిచానా? నీళ్ళే కదా కావాలన్నది. నువ్వు అరిచిన జనాలెవరూ రారు. ఈ ఇల్లు రోడ్డుకి చాలా దూరంలో ఉంది. తాగు. ఏయ్ చిచ్చి, నా మీద చూస్తావేంటి? నాకు అలా తాగడానికి రాదు. నా చేతికిస్తేనే తాగుతాను. అప్పుడే తాగినట్టుంటుంది, లేదంటే ఇలా పొలమారుతుంది. ఏంటి, కట్లు విప్తే పారిపోదామనా? బయట దున్నపోతుల్లా చాలా మంది ఉన్నారు కదా, నేను పారిపోతే వదిలేస్తారా? వదలరు. మరి భయం ఎందుకు? కట్లు విప్పు. చూడు, తేడాగా బిహేవ్ చేసావనుకో పొడి చేస్తాను. ఏమనుకున్నావు? అరిచావనుకో గొంతులో దిగిపోతుంది కత్తి. విద్య, బాబాయ్, విద్య ఎక్కడ? ఇంత పెద్దింట్లో చాలా గదులున్నాయి, ఎక్కడో చోట క్షేమంగా ఉంటుందిలేరా. టైం వేస్ట్ ఎందుకు చేయడం? నువ్వు సంతకం పెట్టు. ఫస్ట్ విద్యను చూడాలి. ఎన్ని సినిమాలు చూడలేదురా, హీరోయిన్ని చూడగానే హీరో విలని తన్నేసి హీరోయిన్ని తీసుకెళ్ళిపోతాడు. అట్టా చేస్తే నా పెద్దరికని గౌరవమే ఉంటది గాని నువ్వు సంతకాలెట్టమ్మా. వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని అరగంటలో తిరిగి వచ్చేద్దాం. నీ భార్యను తీసుకొని నువ్వు ఇంటికి వెళ్తూ గాని. బాబాయ్, ఆస్తి మొత్తం ఇస్తానని చెప్పాక మాట తప్పను. నేను కూడా అంతేరా గణపతి, మాట తప్పను. సంతకాలు ఎట్టాక కావాలంటే దూరం నుండి విద్య క్షేమంగా ఉందని నీకు చూపిస్తా. ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోదాం. సరేనా? నీ మీదట్రా సంతకాలెట్ట. వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు. లోపలికి రమ్మని చెప్పు. చెప్పు. గోవిందు, రాముడు, ఏంది? ఒకసారి లోపలికి రండి. సరే పదరా.
కట్లిప్పేసి ఉన్నాయంట్రా ఉమేది ఇదిగో ఇక్కడుంది. హే, ఏయ్, ఏయ్, ఆగు పట్టుకోరా ఎట్టు ఎట్రా ఏమండి? ఏమండి? విద్య విద్య నీకేం కాలేదుగా? ఆహా, తప్పించుకుని వచ్చేసినావేటమ్మా హ, అట్టా సూత్తవేట్రా నువ్వు సంతకాలెట్టాక కాగితాలు నీ దగ్గర ఎందుకు కొండేస్తాను ఏమండి? సంతకాలు పెట్టేశారా? పెట్టేసినాడమ్మా పదండి పదండి అందరం రిజిస్టర్ ఆఫీస్కి పోయి రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేద్దాం పదండి పదండి విద్య మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. రే ఆగండ్రా నువ్వు సంతకాలు ఎట్టేశాక ఆస్తి నాదే అయిపోద్ది రిజిస్ట్రేషన్ చేయకపోయినా చెల్లుద్ది నీకు తెలుసో లేదో బాబాయ్ నీకు తెలుసో లేదు, ఈ పెన్ చూసావా? దీంతో సంతకం పెడితే 15 నిమిషాల్లో పెట్టిన సంతకం బాబాయ్ క్యాచ్ విద్య పద. ఆగరా రేయ్ గణపతి రేయ్ విద్య పద. రేయ్ చెప్పండి బాబాయ్, పనైపోయిందా? నాకు పంగనామాలు ఎట్టిపోయారు వచ్చి తలుపుతాయి ఏమైంది? వచ్చి చూడు నీకే తెలుస్తుంది వే! గొళ్ళెం పెట్టారేంటి? ఆ విద్య కూడా తప్పించుకొని వచ్చిందమ్మా మరి గణపతి? మొగుడు పెళ్ళాలు ఇద్దరు జంప్ అయ్యారు మరి ఆ సంతకాలు? ఇదిగో పెట్టాడు పెట్టేశాడా? గడ్డి పెట్టాడు ఇదిగో ఈ పెన్నుతో గీరితే అక్షరాలు ఆవిరైపోతాయట అప్పుడే తడి సంతకాలు మాయమైపోయాయి దెబ్బకు దెబ్బ తీశారన్నమాట. పద్మా ఇంకేం ప్లాన్లు వద్దమ్మా ప్లాన్లు కాదు, నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్వతి పిన్నితో గణపతి టీచరే కాదన్న నిజాన్ని బయటపెట్టి ఆవిడికి గుండెపోటు వచ్చేలా చేస్తాను. ఎందుకమ్మా ఇవన్నీ లేదు, నాకు అవమానం జరిగితే నేను తట్టుకోలేను. అక్క గణపతి అడవి పెట్టిన కేసుని కొట్టేశారు. సుబ్బు కేసుని వెనక్కి తీసుకున్నాడు అని తెలిసిందిరా. ఏది మంచో ఏది చెడో మన సుబ్బుగాడు తెలుసుకుంటున్నాడక్క. అదిగో వచ్చారు. అమ్మా మాకు నీ దీవెనలు కావాలి, ఒకసారి రావా. నిన్ను క్షమించమ్మా. సుబ్బు ఏంట్రా ఇది, లే. అవునమ్మా, నువ్వు నన్ను క్షమించానని చెప్తే తప్ప నా మనసు కుదుట పడదు.
నేను చాలా తప్పులు చేశానమ్మా, నన్ను క్షమించమ్మా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండదు సుబ్బు. తల్లి బిడ్డల తప్పుల్ని కడుపును పెట్టుకుంటుందే తప్ప కాళ్ళ మీద పడాలని కోరుకోదురా. అత్తయ్య నన్ను కూడా క్షమించండి. అయ్యో, ఏంటమ్మా ఇది? లే, ఏమైందమ్మా మీకు? బాబాయ్, ఇన్నాళ్ళు మారిపోయినట్టు నటించి మళ్ళీ ఏదో ఒక రకంగా మీకు సమస్యలు తెచ్చిపెట్టేదాన్ని. ఎంత పాపం మూటకట్టుకున్నానో తెలీదు కాని మీరు మనస్ఫూర్తిగా క్షమించాను అంటే తప్ప నా మనసు తేలికపడదు. నన్ను క్షమించండి బాబాయ్. అయ్యో నిధి, ఏంటమ్మా ఇది? లేకు, ముందు లేకు. మీరిలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీలో మార్పుని విద్యా వాళ్ళు కూడా చూసి ఆనందపడాలి. గణపతి వాళ్ళిక్కడ శ్రీశైలం. ఆ అల్లుడు వాళ్ళు బడికెళ్ళారక్క. స్కూల్కా? ఎందుకు? ఎందుకంటావేటక్క? వాడి ఇంట్లో ఉంటే జీతం ఎవరెత్తారు? పిల్లలకి పాఠాలు చెప్పాలా వద్దా? అవును కదమ్మా, అన్నయ్య సాయంత్రం వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. మేమంతా ఒకింటి సభ్యులం, మేమంతా ఒకటే. ఓ, బాగుంది నీ నినాదం నిధి. పిన్ని గారికి అసలు విషయం తెలిస్తే ఏమవుతారో ఏంటో. అక్క, అసలు నువ్వెందుకు వచ్చావు? ఎలా వచ్చావో అలా వెళ్ళిపోతే మంచిది. ఎందుకెళ్ళాలి? ఎందుకుండాలి? ఎందుకంటే నేను మీలా అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పాలి కాబట్టి. పద్మా, నీ కబుర్లు వినే ఓపిక ఇక్కడ ఎవరికి లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. ఆపు. పాపం నేనేం చెప్తానా అని ఎదురు చూస్తున్న పిన్ని గారికి విషయం తెలియాలి కదా. ఏంటది? ఏం లేదులేమ్మా, వదిలే. అక్క, వెళ్ళిపో. వదినా, వెళ్ళు ప్లీజ్. వెళ్తాను నిధి. పిన్ని పెద్ద కొడుకు టీచర్ కాదు, అటెండర్ అన్న విషయం చెప్పే వెళ్తాను. అరే, స్కూల్ నుంచి వచ్చేసారా ప్యూన్ గారు? ఏంటి విద్య, మీ వారిని వెంటేసుకొని ఇక్కడికే వచ్చేసావు? నేనెక్కడ నిజం చెప్తానా అని అడ్డుకుందామని వచ్చావా? ఆల్రెడీ చెప్పేశాను కదా. ఇంకేం చేస్తారు? గణపతి, నువ్వు గురువు స్థానంలో ఉన్నావు. ఎప్పుడూ నువ్వు మేమందరం తలెత్తుకుని చూసే స్థానంలోనే ఉండాలి. వేరొకరు నీకు చెప్పేలా కానీ
నీ వైపు వేలెత్తి చూపించేలా కానీ ఉండకూడదు. అవును, జేబుకుండాల్సిన గణపతి మాస్టర్ అనే బ్యాడ్జ్ తీసేసావేంట్రా? అమ్మా అది ఇందాక పిన్ ఊడిపోయిందమ్మా, తర్వాత పెట్టుకుంటానులే. గణపతి, నీకేం కాలేదుగా? పోలీసులు నిన్ను అరెస్ట్. లేదమ్మా, అరెస్ట్ చేసింది వేరే గణపతి మాస్టర్ని. అవును, ఆ పుస్తకాలేంట్రా? ఈ బుక్స్ అన్ని నా కోసమే. ఆయన నన్ను చదివిస్తున్నారు. 3వ తరగతి కూడా పాస్ అవ్వని నీకు ఆ బీఈడీ పుస్తకాలతో పనేంటి? నేనెప్పుడు నువ్వు తలదించుకునే పని చేయనమ్మా. పొరపాటున ఏదైనా తప్పు చేశానని నీకు తెలిస్తే క్షమిస్తావు కదా? నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అమ్మా, నువ్వే నన్ను క్షమించాలరా. ఆ పిచ్చి తల్లికి ఏం తెలుసురా నువ్వు అసలు మాస్టర్వే కాదని? మీ అక్క వింటే కదా చచ్చిపోద్దేమో అని నువ్వు భయపడ్డానికి. అమ్మ నాకు జన్మనిచ్చిందిరా, మోసం చేయను. ఆ తల్లి గుండెకి సాయం చేయాలని నేను అబద్ధం ఆడాను. తండ్రిని పోగొట్టుకుని ఎక్కడ తల్లి దూరం అయిపోతుందోనని ఎప్పటికైనా టీచర్ అవుతాననే నమ్మకంతో ఉన్నాడు. ఆడు బీఈడీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. డిఎస్సి పరీక్ష రేపు పెట్టినా రాసి పారేస్తాడు. ఆడి పాటికి టీచర్ అయిపోయినట్టే. ముందే తెలిసినా మీ గుండె ఆగిపోకుండా బానే ఉందే. నా కొడుకుల కోసం బతుకుతున్న దాన్ని నన్ను బతికించుకోవడానికి టీచర్గా పనిచేస్తున్నానని అబద్ధం చెప్పిన నా కొడుకు కోసం నా గుండె ఆగిపోదు. ఇంత పాజిటివ్గా ఆలోచిస్తారా? మరి ఇంత మంచితనం పనికిరాదు. ఒక నిమిషం వదినా. అత్తయ్య, మా వారు కాబోయే మాస్టరు. ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్. టీచర్గా ప్రమోషన్ ఇచ్చారు.
అవును, తమ్ముడు నన్ను జైల్లో పెట్టించినప్పుడు కష్టపడి చదివి పరీక్షలు రాసి పాస్ అయ్యాను. అక్క, నువ్వు అత్తయ్యకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చావు. ఆమె గుండె సంతోషంతో నిండిపోయింది. నేను వదినకి నాన్న నా పేరున రాసిచ్చిన ఆస్తి పత్రాలను ఇస్తున్నాను. ఇదిగో వదిన, మొత్తం తీసేసుకో. మాకు మా అత్తయ్యే కొండంత ఆస్తి. తీసుకెళ్ళక్క, నువ్వే తీసుకెళ్ళి కోటీశ్వరరాలు అవ్వు. మాకు మా అన్న ఏ కొండంత ఆస్తి. నేను, తమ్ముడు, మరదలు, అమ్మ, మామయ్య మేమందరం కలిసే ఉంటాం. ఉమ్మడి కుటుంబంగా ఉండడంలోనే ఆనందం ఉంది. ఆ ఉమ్మడి కుటుంబం ముందు కోట్ల విలువైన ఆస్తి కూడా దేనికి పనికిరాదు. మీరు నా కోడళ్ళు కాదమ్మా, నా కూతుళ్ళు. అక్క, నేను మాత్రం నీ పెద్ద కొడుకునే. వదినా, వెళ్తూ వెళ్తూ ఒక చిన్న పని చేస్తావా? ఏంటది? తీసుకో, పట్టుకో. మా ఫ్యామిలీ ఫోటో తీస్తావా? ఎందుకు? అంటే మా ఆయన మాస్టర్ అయ్యారు కదా, గ్రూప్ ఫోటో కావాలి కదా. తీయండి వదినా. తీస్తాను. మాస్టరు రండి. సుబ్బు రండి. వదినా, రెడీయా? రెడీ.